మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతనొందురు. మీ నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు. దేవుడు ఈ రాత్రికాల సమయంలో, ఈ ఆగస్టు నెలలో, ఈ మొదటి వారంలో దేవుడు తన వాక్కు ద్వారా దేవుడు మనకిస్తున్న మాట, తన వాక్కు ద్వారా దేవుడు మనకిస్తున్న వాగ్దానము, మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతనొందురు. అసలు నమ్మశక్యం అయిద్దా అండి? మా అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత వచ్చిద్దా? మీరేదో చూస్తున్నారు పాస్టర్ గారు, అసలు నమ్మశక్యం అయిద్దారంటే దేవుని యొక్క వాక్యము నిరర్ధకం కాదు. యేసు ప్రభు వారు అంటున్నారు, భూమి ఆకాశము గతించినా సరే నా మాటలు ఎన్నటికీ గతించవు. ఆయన మాటలు పరలోకంలో, ఆయనకు వాక్కు పరలోకంలో ఎప్పుడు నిలకడగా ఉందంట, అంటే ఏకరీతిగా ఉంది. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడై ఉండి